పబ్లిసిటీ అంటే పోస్టర్స్ ట్రైలర్స్ కాదు అని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాడు మన జక్కన్న. వారణాసిలో 2 ఫ్లెక్సీలు అంతే, కానీ దేశం మొత్తం మాట్లాడుతుంది వారణాసి రిలీజ్ డేట్ గురించే. అయితే ఇంకా ఏడాది దూరంలో ఉన్న సినిమాకి ఇప్పుడే ఓటీటీ రేట్ల మీద డిబేట్ స్టార్ట్ అవ్వటం విశేషం. మరి ఇంతకీ వారణాసి కోసం ఏది ఎంత రేట్ కోట్ చేసే ఛాన్స్ ఉందో డీటెయిల్స్ చూద్దామా? సినిమా అంటే కేవలం కెమెరా, లైట్స్, యాక్షన్ కాదు. సినిమా అనేది ఎక్స్పెక్టేషన్స్, డ్రీమ్స్, టోటల్ గా మార్కెట్ మైండ్ గేమ్. ఈ గేమ్ లో ఎక్స్పర్ట్ ఎవరన్నా ఉన్నారంటే అది జక్కన్నే. 2 ఫ్లెక్సీలు, ఒక సిటీ, అంతే. కట్ చేస్తే సోషల్ మీడియాలో మొత్తం వారణాసి రిలీజ్ డేట్ గురించే డిస్కషన్. తక్కువ ఖర్చు, హైప్ ఎక్కువ, ఇదే రాజమౌళి స్టైల్. ఇక ఈ సినిమా రిలీజ్ కి ఇంకా ఏడాది ఉండగానే ఓటీటీ టాక్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందట. ఎందుకంటే ఇది సాధారణ సినిమా కాదు, 100 కోట్ల పెట్టుబడి, పాన్ వరల్డ్ అంబిషన్. ఇలాంటి సినిమాకి థియేటర్ రిస్క్ తగ్గాలంటే ముందే ఓటీటీ నుంచి భారీ మొత్తం రావాలి. అందుకే గ్లోబల్ ప్లేయర్ నెట్ఫ్లిక్స్ లేదా జియో హాట్‌స్టార్ లాంటి వాళ్ళే జక్కన్న టార్గెట్. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఒక ఏడాది క్రితం ఓటీటీ మార్కెట్ పీక్ లో ఉండేది. ఇప్పుడు మార్కెట్ డౌన్, డిస్కౌంట్లు, రిస్క్ అవాయిడెన్స్. టైటిల్ అనౌన్స్, గ్లింప్స్ రిలీజ్, అప్పుడే డీల్ క్లోజ్ అయి ఉంటే ఇప్పటికే న్యూస్ వచ్చి ఉండేది. కానీ అలా జరగలేదు. నెలలు గడిచాక డేట్ అనౌన్స్, 14 నెలల ముందు ఇంటర్వ్యూలు, అంటే ఓటీటీ డీల్ ని వాల్యూ పెంచే ప్లానింగ్. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే 600 నుంచి 700 కోట్ల డీల్ కొట్టాలన్నదే జక్కన్న స్ట్రాటజీ. ప్రభాస్ స్పిరిట్ ఓటీటీ రైట్స్ 170 కోట్లు అని టాక్. పాన్ ఇండియా క్రేజ్, డైరెక్టర్ హైప్ అన్నీ ఉన్నా అక్కడే స్టాప్ అయిపోయింది. కానీ రాజమౌళి స్కేల్ వేరు. అది నిజమే, కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మరి 700 కోట్ల మొత్తం వారణాసికి సమర్పించుకుంటాయా అంటే ఆశ్చర్యమే. మరి ఇది ట్రేడ్ రియాలిటీయా లేక సోషల్ మీడియా ఫ్యాంటసీయా అన్నది కాలమే డిసైడ్ చేయాలి. For more videos like this, subscribe Big TV channel.